గాయత్రీ మంత్ర జప ప్రభావం. గాయత్రీ రూపమైన ఈ పృథ్వీయే పురుషుని శరీరం. మనకు కాన్పించడి సకల భూతములను గాయత్రి అయి ప్రకాశించున్నవి. వాక్కు గాయత్రి కనుక సకల భూతజాలము వాక్కుగానున్నది. వాక్యే దీనినంతయూ చెప్పుచున్నది, శబ్దించుతున్నది, రక్షించుతున్నది. అట్టి సుప్రసిద్ధమగు గాయత్రి ఈ పృథివీ అన్నది. సకల భూతములు ఈ పృథివీ అందే అన్నవి. ఒక్కడును పృథివీనతిక్రమించి ఆవలకు పోదాలడు. పృథివీయే పురుషుని శరీరం. ఎట్లన ఈ శరీరమునందు ప్రాణములున్నవి. శరీరమును దాటి ఇవి ఆవలకు పోవుటలేదు. అట్లుండిటి పురుషునకు లోపల నుండునది హృదయం, ప్రాణములుండునది హృదయమునందే. ఇవి హృదయమును అతిక్రమించి చనుటలేదు. గాయత్రికి 4 పాదములు, 6 విధములను కలవు. ఆ విధములివియన వాక్కు, భూతము, పృథివీ, శరీరము, హృదయము, ప్రాణము. ఇట్టి పవిత్ర గాయత్రిచే చెప్పబడిన పురుషుడు మిక్కిలి శ్రేష్ఠుడు, మిగుల పవిత్రత గలవాడు, మిగుల మహిమ గలవాడు. సకల భూతములు ఆయన శరీరమున అల్పభాగముగా పరిగణింపబడుచున్నవి. భూత సంఖ్యా పరిమాణ స్వరూప స్వభావాదులు తెలియుటకే సాధ్యము కాదు. ఇవి అన్నీయు అతని ఒక పాదము మాత్రమే. తక్కిన 3 పాదములను అతని జ్యోతిర్మయమైన అమృత స్వరూపము. దీని యథార్థము తెలియుటకు అసలే సాధ్యము కాదు. గాయత్రిచే పేర్కొనబడిన పురుషుడే బ్రహ్మమని చెప్పబడువాడు. అతడే పురుషున కవతల నుండు ఆకాశమయ్యుండును. అప్పుడు బహిరద్ధ పురుషాకాశ అని చెప్పబడుచున్నది. ఇదియే జాగ్రత్తవస్థ. అతడు పురుషుని లోపల నుండు ఆకాశమయ్యున్నాడు. అప్పుడు అంతఃపురుషాకాశ అని చెప్పబడును. దీనిని స్వప్నావస్థ అందరు. అతడు హృదయము లోపల నుండు ఆకాశమయ్యున్నాడు. అది పూర్ణము, సర్వత్రా నిండియున్నది. అదియే సుషుప్తి అనబడును. అవస్థాత్రయమును తెలుసుకున్నవాడు బ్రహ్మము. ఇట్టి యథార్థమును ఎవడు తెలుసుకున్నో వాడు పూర్ణమును బ్రహ్మమును పొందును. అనగా అవస్థాత్రయము తెలుసుకున్నవాడు బ్రహ్మము. ఇట్టి దివ్యమైన ఆత్మతత్వ స్వరూపుని నామమును ధరించిన పురుషుడు అపవిత్ర, అనాచార, ఆడంబర అహంకారములకు గురికావటము ఎంత హాస్యాస్పదము, ఎంత ఘోరము. ఇట్టి పవిత్ర పురుషుని పేరు పెట్టుకున్నందుకైనను అందులోని అణుమాత్రమైన అనుభవమును ఈనాటి మానవమాత్రుడైన పురుషుడు ఆచరించకూడదా? ఇంకా పురుషధర్మమెక్కడ? మందుకైనను చిక్కని పురుషుని లక్షణమును ఎందు వెలికినా చిక్కును. పూర్వము ఋషులు చెప్పినట్లు సంధ్యాహీనో శుచిర్నత్య మనర్హ సర్వకర్మను యదన్య తుర్కుతే కర్మనతస్య ఫలాభాగ్భవే. అనగా ద్విజుడు సంధ్యావందనము పరిత్యజించినచో భృష్టుడగునని సర్వస్మృతులు తెలుపుతున్నవి. సంధ్యావందనము చేయని వారు ఎట్టి అన్యకర్మలు చేయుటకు అర్హులు కారు. దీనిని బట్టి చూడ ఆనాటి ఋషులు దీర్ఘకాలము సంధ్యను ఉపాసించిన వారొకటచే దీర్ఘాయువును, యశస్సును, కీర్తిని, ప్రజ్ఞను, బ్రహ్మవర్చస్సును పొందియుండేనని కూడా మనవు చెప్పాను కదా. భగవంతుని యందు మనస్సును నిలుపుటయే సంధ్యావందనం. దీనిని బట్టి చూచిన గాయత్రీ ధ్యానము చేయనివాడు బ్రాహ్మణుడు కాదాలడు. ఇక్కడ బ్రాహ్మణుడను బ్రహ్మతత్వము పొందిన బ్రహ్మోపాసనచే పవిత్రుడైన ఆత్మార్థ పురుషుని అంశమైన నేటి మానవ పురుషుడు. ఇక్కడ జాతి మతభేదములను సమకట్టకూడదు. ప్రత్యేకించి బ్రాహ్మణుడను నామము సాంప్రదాయానుగుణ్యముగా వచ్చిన వారు దీనిని ప్రధానముగా పాటించవలెను. ఇక సంధ్యావందనము. సంధ్యావందనము అనుదాని ఉత్పత్తిని బట్టి సమ్యక్ అంటే లెస్సగా, భగవంతుని యందు దైవ చింతన అంటే మనస్సును నిలుపుట, లెస్సగా భగవంతుని యందు మనస్సును నిలుపుటయే సంధ్య అనబడును. భగవంతుని యందు మనస్సు నిలుపుటకు చిత్త నిరోధము జరగవలైను కదా. అట్టి నిరోధమునకు త్రిగుణములైన సత్వరజస్తమోగుణ వైషమ్యమేర్పడకుండా చేయుటకు భగవాన్ ప్రార్థన ఆయా కాలమునందు చేయవలెను. ఇది పురుషులకు మొదటి కర్తవ్య ధర్మం. ప్రాతకాలము సత్వగుణకాలమనియు, మధ్యాహ్నము రజోగుణకాలమనియు, సాయంకాలము తమోగుణ ప్రకోపకాలమనియు సృష్టి అందరి ధర్మము నియమము. మొదటి సత్వగుణకాలమైన ప్రాతకాలమున
నిద్రానందమును చెంది మనోవ్యాకులత నుండి విడువబడి మొట్టమొదటి మెలకువచ్చు సమయము కావున మనస్సు పరిశుభ్రముగా ప్రశాంతముగా నుండును. ఈ కాలములో భగవద్ధ్యానము చేయువలయననుట అందరకూ విషదమే. ఇదియే ప్రాతఃసంధ్యావందనమనబడును. సంధ్యావందనము యొక్క అర్థము తెలియక కూడా ఏదో ఒక సాంప్రదాయముగా పెద్దలు చెప్పినవి విని గుడ్డిగుర్తులతో ఆచరించుతున్నారు. ఈ మూలార్థమును తెలుసుకుని చేయుట పురుషుని రెండవ ధర్మము. పిమ్మట రెండవదైన రజోగుణము నుండి వ్యవహారములలో ప్రవేశించి అలసట చెంది ఆకలి గలిగి భోజన ప్రయత్నము చేయునప్పుడు భోజనమునకు ముందుగా భగవచ్చింతన లేక ధ్యానము చేసి వండిన పదార్థములను భగవదర్పితము చేసి పిమ్మట భుజింపవలైననిది ఆవశ్యకము. దీనినే మాధ్యాహ్నిక సంధ్యావందనమందరు. దీనిని ఆచరించుట వలన రజ ప్రకోపమేర్పడక సత్వమే వృద్ధియగును. ఇది పురుషునకు మూడవ కర్తవ్య ధర్మము. ఇక మూడవ గుణమైన తమోగుణమును చెంది సాయంకాలము ప్రవేశమగునప్పటికీ ప్రతి పురుషుణ్ణు తన ఇల్లు చేరి చక్కగా వండిన పదార్థములను భుజించి నిద్రించ ప్రయత్నించును. ఇది కాదు వాని కర్తవ్య ధర్మము. ఇది సోమరిపోతుల లక్షణము. గుణములలో నిజమైన తమోగుణము ప్రవేశించినప్పుడు తాను చెడిపోకుండా నుండుటకై భగవత్ ప్రార్థన, సత్కాలక్షేపము లేక సద్గుణ పోషణ, సదాచారము ఆవశ్యకం. ఇదియే సాయం సంధ్యావందనమనబడును. కనుక నిద్రానందము నుండి వెలువడు మనస్సునకు బుద్ధి చెప్పి అవివేక నిద్రానందమునకే ఇంత సంతోషమును బడలిక తీరుటయు కలిగిన ఇక వివేక నిద్రయను భగవద్జ్ఞానానందమునకెంత సుఖము కలుగునో చక్కగా ఎవరికి వారు యోచించినా తెలియను. ఈ యథార్థమును తెలుసుకొని సత్వగుణముల వృద్ధి పొందించవలెను. ఇది పురుషుని నాల్గవ కర్తవ్య ధర్మము. పురుషునకు సద్గుణ పోషణ కంటే రక్షణ లేదు. జీవించుండునంత వరకు త్రికాలములందు సంధ్యావందనమాచరించు ద్విజుడు ఉత్తమ పురుషుడు. మహా తేజోమయుడై సకలాభీష్ట సిద్ధి నొందును. అంతేకాదు జీవన్ముక్తుడగును. ఊరకే సంధ్యావందనమని నిత్యకృత్య కర్మలలో దీనినొక కర్మగా భావించరాదు. దీని యథార్థమును తెలుసుకుని చేయుటలో చెప్పుటలో విశేష ఫలమున్నది. దీనికి గాయత్రీ మంత్రార్థమును చక్కగా భావన చేయుట అతి ముఖ్యము. అట్లొనర్చటలో కూడా ఆ తేజోరూపుడైన ఆత్మస్వరూపుడు మూలపురుషుడు నేనవుచున్నానని అభేదముగా నించడం మరొక ధర్మము. గాయత్రీ జపమును త్యజించువారు అర్థమును తెలియని వారగుదురు. వీనినే మనువు కూడా నొక్కి చెప్పెను. ముఖ్యముగా బ్రాహ్మణునికి గాయత్రియే జీవనమని కూడా తెలిపెను కదా. సత్యమే. మానవ పురుషుని బుద్ధులను ప్రేరేపింపజేయు దివ్య తేజస్సును ధ్యానము చేయుట కంటెను పవిత్రమైనది ఏదియున్నది? మనలను పాపకృత్యముల జోలికి పోకుండా కాపాడునట్టి ప్రార్థన కంటే గొప్ప సుగుణము వేరేమున్నది? పురుషులకు సద్గుణ పోషణ కంటే గొప్ప రక్షణ లేదు. బ్రాహ్మణుడు గాయత్రీ మంత్రసారమైన బ్రాహ్మణత్వమును కోల్పోడని వేదాధ్యయమునకు శక్తి చాలనివాడైనను చివరకు గాయత్రినైనను విడువరాదని మనువు పదే పదే నొక్కి చెప్పాను కదా. అందుకనే గాయత్రి కంటే గొప్ప సాధనము లేదని, గాయత్ర్యాస్తు పరం నాస్తి శోధం అని స్మృతి కూడా చెప్పాను. ఆత్మశక్తి అభివృద్ధి అగుటకు గాయత్రిని ఆశ్రయింపవలెను. ప్రపంచమందలి సకల వ్యాపారముల నెరవేర్చుకొనదాలినది ఆత్మశక్తియే. కాన మానవ స్వరూపుడైన ప్రతి పురుషుడు అట్టి ఆత్మశక్తి అభివృద్ధి అగుటకు కారణమైన తేజోనిధి గాయత్రిని సకాలములో ఆశ్రయింపవలెను. అట్టి శక్తిని ఆకర్షించుకొనుటకు భావన ముఖ్యమైనది. శరీరము వృద్ధి నొందుటకు ఆధారమగు శుద్ధ సాత్వికాహారము ఎట్లు భుజింపవలెను, బుద్ధి వృద్ధి నొందుటకు ఆధారమగు సూర్యతేజమును భావనారూపముగా మన శరీరమునందుండు తేజము యొక్క స్థానమునకు ఆకర్షించుకొనవలెను. అట్టి పని సంధ్యాకాలమునందే చేయవలెను. ఆత్మశక్తి వికసించినప్పుడు ఇంద్రియ వ్యాపారము జరుగును. ముకుళించినప్పుడు ఇంద్రియ వ్యాపారము ఆగును. ఆ సమయములందే సూర్యతేజమును ఆకర్షించిన సకాలమునకు విత్తన సస్యముల వలె ఫలించును. సూర్యుడు ఉదయించి తన ప్రకాశమును వ్యాపింపజేసినప్పుడు ఎవరైనను అంధకారములో నుందురా? అప్పుడు దీపము కావలైనా అట్టి ప్రకాశమునే మనం ఆకర్షించుకొనగలిగినప్పుడు బ్రహ్మతేజోబలము కలుగకుండుటెట్లు? ఆ విధానములన్నింటినీ లోకమునకు పూర్వపురుషులెల్లరూ బోధించి ఉన్నారు కదా.
అభ్యసించి చూచినప్పుడు దాని విశేషమిట్టిదో అనుభవములోనికి వచ్చును. ఉపనయనమెందుకు చేతురో అందు ముందుగా ఏ మంత్రమును ఉపదేశింతురు, ఆ మంత్రమునే ముందుగా నేల ఉపదేశించవలయను, ఇతర మంత్రము నేల ఉపదేశింపకుండిరి. వీనినెల్ల యోచించి నిజమైన అర్థమును తెలుసుకున్న ఆ మంత్రరాజము ఆనాటి ధర్మకర్మలు, ఆనాటి నిబంధనలు, ఆనాటి ప్రవర్తనలు సత్యస్వరూపును దాల్చునుగాని యథార్థమును యోచించక వారి వారి యోహలకు తగినట్లు అర్థములు ఆచరణలు కల్పించుకున్న అనర్థ అనాచారములకు, అధర్మ అన్యాయాలకు ఆహుతి కాగలరు. గయలను అంటే ప్రాణములను రక్షించినదే గాయత్రీ మంత్రం. అసలు గాయత్రి అన్న అర్థమేమి? ఈనాటి వారికి ఏమైనను తెలిసినదా? ఏదో ఒక ఆడదేవత పేరనియు అది ఒక మంత్రమనియు అనేక రీతుల భావింతురు. గయలను రక్షించినదే గాయత్రి. గయలనగా ప్రాణములు, అవియే వాక్కు మొదలగు ఇంద్రియములు. అంత్యేకాదు గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీ తేన కథ్యతే. తనను గానము చేయువాన్ని అనగా స్మరించటము, జపించటము, భజించటము, ప్రార్థించటము, ధ్యానించటము రక్షించినది కావున గాయత్రి అనపడును. ఈ పవిత్ర మంత్రమే విశ్వామిత్రాది రాజర్షులను బ్రహ్మర్షులుగా చేసినది. సకల విద్యలకు తానే దాత, సర్వ స్వతంత్రములకు తానే నేత. అట్టి వేదమాత తన్ను ప్రార్థించువారులను రక్షించి సర్వాభీష్టములనొసగును. బ్రాహ్మణములందును ధర్మసూత్రములందును ఆ దేవత ఎట్లు వర్ణింపబడినదో వానిని మీరు అర్థము చేసుకున్న ఎవరి ఆధారమూ లేకయే ప్రత్యక్ష సాక్షిగా మీకు బోధపడగలదు. అట్టి ధర్మములకు నేడు ఒక్కొక్కదానికి నవీన అర్థం కల్పించి అనేక భౌతిక వ్యవహారముల క్రింద లెక్క చేయుచున్నారు. అందులకే ధర్మజ్ఞాని అవతరించినది. అట్టి అవస్థ నుండి యథార్థ స్థితికి రావాలనన్న సనాతన ధర్మకర్మలను తిరిగి పునరుద్ధరణ చేయనవసరము లేక అర్థములు మార్చుకొని ఆచరణలయందు ఆత్మార్థమును నిర్మించిన అన్నియూ ధర్మకర్మలే అగును.